పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలు అప్రమత్తం చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షాలు ట్రాఫిక్ జామ్లతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగల్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, మహబూబానగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. చాయ్